వెల్కమ్ టు కేటీవీ. ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. నేను జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి. సాక్షి ప్రధాన పత్రికలో ఒకసారి చూస్తే బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నితిన్ నబీన్ నియమించిన పార్టీ నాయకత్వం, కషాయ దళం తదుపరి చీఫ్గా బాధ్యతలు చేపట్టే అవకాశం, చిన్న వయసులోనే బీజేపీ పగ్గాలు చేపట్టిన నేతగా నబీన్ చరిత్ర సృష్టిస్తారంటున్న పార్టీ నేతలు, ప్రస్తుతం బీహార్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న నబీన్ కష్టించి పనిచేసే కార్యకర్తలకే అంటూ ప్రధాని ప్రశంస. 45 సంవత్సరాలకు 5 సార్లు ఎమ్మెల్యేగా నితిన్ నబీన్. ఇదే వార్త ఈనాడులో కూడా మనం ఒకసారి చూస్తే, ఈనాడులో కూడా భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నబీన్ సిన్హా 45 ఏళ్ల నేతకు అనూహ్యంగా పెద్ద పదవి. జనవరి 14 తర్వాత అధ్యక్ష పగ్గాలు. బీహార్ నుంచి తొలిసారి ఆ స్థాయికి భాజపా నాయకత్వం. బీహార్కు చెందిన 45 ఏళ్ల యువకుడికి నితిన్ నబీన్ సిన్హాకు పార్టీ జాతీయ కార్యనిర్వాహక పోస్టును కట్టబెట్టింది. ఈయన 5వసారి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం నితీష్ కుమార్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు జేపీ నడ్డాకు లెఫ్టినెంట్గా చేర్చింది. ఈ మేరకు పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధాన వార్తగా ఇది చూడొచ్చు. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బీహార్ మంత్రి నబీన్ ఆశ్చర్యపరిచిన ఎంపిక. అంకిత భావమే కారణమన్న భారతీయ జనతా పార్టీ శ్రేణులు. ఛత్తీస్గఢ్లో పార్టీని విజయం వైపు నడిపించిన వ్యూహకర్త ఆయనే. యూపీ బీజేపీ చీఫ్గా కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి. ఇది మనం ఒకసారి సూర్యాలో కూడా మనం ఈ వార్తను చూడొచ్చు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నితిన్ నబీన్ శుభాకాంక్షలు తెలిపిన మోదీ జేపీ నడ్డా స్థానంలో నితిన్ నబీన్ను తీసుకున్నట్లుగా పార్లమెంటరీ పరిస్థితి కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు నమ్ముకున్న పార్టీలో కార్యకర్త స్థాయికి కూడా ఉన్నత స్థాయి పదవులు వచ్చే అవకాశం ఉందన్నటువంటి దాన్ని ఎగ్జాంపుల్గా నబీన్ సిన్హాకు సంబంధించినటువంటి ఎంపిక విషయంలో మనం అర్థం చేసుకోవచ్చు. భారతీయ జనతా పార్టీలో అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా అయ్యారు. అప్పుడు వాళ్ళ తండ్రి శాసనసభ్యుడిగా ఉంటూ మరణించినటువంటి నేపథ్యంలో ఆయన ఉప ఎన్నికల్లో గెలవడం, తర్వాత 2 దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా ఉంటూనే నితీష్ క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ప్రస్తుతం కూడా నితిన్ క్యాబినెట్లో మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. అలాంటి నబీన్ సిన్హాకి ఒక్కసారిగా బీజేపీ జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శిగా వచ్చింది. ఈయన బీహార్లో భారతీయ యువ మోర్చాకు ఇన్ఛార్జిగా కూడా వ్యవహరించారు. యువజన విభాగంలో బీజేవైఎం తరపున అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి నేతలతో చాలా సన్నిహిత సంబంధాలు కూడా ఈయనకు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఈనాడులో ఫ్రీ హోల్డ్ సమస్యనా శాఖ, భూముల క్రయ విక్రయాలకు చిన్న రైతుల ఇక్కట్లు, సీఎం ఆదేశించిన కొలిక్కిరాని సమస్యలు అంటూ అసలే రెవెన్యూ శాఖలో సమస్యలు కోకొల్లలు. వీటికి తోడు అసైన్డ్ భూములు ఫ్రీ హోల్డ్ వివాదం కొలిక్కి రావడం లేదు. ఫ్రీ హోల్డ్ పేరిట వైకాపా ప్రభుత్వం ఆ పార్టీ నేతలు భారీగా లబ్ధి పొందితే కూటమి ప్రభుత్వం వచ్చాక దీన్ని సరిదిద్దేందుకు చర్యలు చేపట్టిన పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదన్నటువంటిది ఆ వార్తా కథనాంశం. యూదులపై ఉగ్రదాడి. ఆస్ట్రేలియాలోని సిడ్నీ బీచ్లో దుండగుల కాల్పులు, 16 మంది దుర్మరణం, 38 మందికి గాయాలు. పోలీసుల కాల్పుల్లో ఒక దుండగుడు మృతి, మరొకరి అరెస్టు. ఉగ్రవాద దాడిగా ప్రకటించిన ప్రభుత్వం. ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రపంచ దేశాల నేతల ఖండన. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో యూదులపై ఉగ్ర రక్షసి విరుచుకుపడింది. బోండీ బీచ్లో ఉత్సవం జరుపుకుంటున్న వారిపై 2 ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 16 మంది మృతి చెందగా 38 మంది దాకా గాయపడినట్లు తెలుస్తోంది. ఆంధ్రజ్యోతిలో కూడా యూదులపై మారణకాండ, 12 మంది మృతి. సిడ్నీ బోండీ బీచ్లో హనుకా వేడుకలపై 2 సామాన్యుల కాల్పులు, 29 మందికి గాయాలు. ఉగ్రవాదిపై లంఘించిన పోలీసు తుపాకీ లాక్కున్న పౌరుడు, పోలీసుల కాల్పులు. 2 ఉగ్రవాదుల్లో ఒకరు మృతి, మరొకరు అరెస్టు. ఆస్ట్రేలియా విధానాలతోనే యూదు ద్వేషానికి ఆజ్యం అంటూ నేత నెహ్రూ ఖండన సంబంధించిన ప్రకటన కూడా చూడొచ్చు. ఇక సాక్షిలో కూడా నేడు రియల్ ఎస్టేట్ సీన్ రివర్స్ అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా
క్షీణించినటువంటి స్థిరాస్తి క్రయ విక్రయాలు, అవసరానికి అమ్ముకోలేక ప్రజలు అవస్థలు, భూములు, అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు అడిగేవారేరి అల్లాడుతున్న భవన నిర్మాణ కార్మికులు, కూలీలు, వ్యాపారులు, విజయవాడ, తిరుపతి, నెల్లూరులో వ్యాపారుల డీలా అంటూ రియల్ ఎస్టేటు డీలా పడిపోతున్నటువంటి అంశానికి సంబంధించి ఒక వార్తను సాక్షిలో చూడొచ్చు. మరొక ప్రధాన వార్త, కోటి సంతకాల పత్రాలతో నేడు జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు, ఆ తర్వాత వాటిని తాడేపల్లిలోని పార్టీ కార్యాలయానికి చేర్చి అక్కడి నుంచి వాటిని ర్యాలీలకు వ్యతిరేకంగా పోలీసులను ఉసుగొల్పుతున్న చంద్రబాబు సర్కార్. దీంతో ర్యాలీలో పాల్గొంటే కేసులు పెడతామంటూ పోలీసులు నోటీసులు కేతారు చేయబోమంటున్న వైఎస్ఆర్సీపీ నాయకులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు. వాహనాల ర్యాలీకి అనుమతి ఇవ్వాలంటూ డీజీపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేఖ. ఇది కోటి సంతకాల సేకరణకు సంబంధించినటువంటి అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తుంది. ఇప్పటికే నియోజకవర్గ కేంద్రాలు వివిధ దశల్లో సేకరణ, వాటిని ప్రదర్శనలు కూడా అయిపోయాయి, నిరసనల కార్యక్రమాలు కూడా అయిపోయింది. వైద్య కళాశాలను పీపీపీ పద్ధతికి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తోంది. పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదికకు ఎల్లో మీడియా వక్రభాష్యం, వైద్య కళాశాలలపై పీపీపీ స్థాయి సమర్థించిందంటూ దుష్ప్రచారం, కొత్త ప్రభుత్వ వైద్య కళాశాల ఆవశ్యకతను నొక్కి వక్కాయించిన స్థాయి సంఘం, వచ్చే 5 ఏళ్లలో 75,000 సీట్లు పెరిగితే విద్యార్థుల వలసలు కట్టడి సాధ్యమని వెల్లడి. దీనికి సంబంధించి ఏదైతే పార్లమెంట్ స్థాయి సంఘంలో పీపీపీ విధానంపై జరిగినటువంటి అంశం పైన ఎల్లో మీడియా వక్రభాష్యం చెప్తోందంటూ సాక్షి కథనాన్ని బట్టి తెలుస్తుంది. మల్లన్న సన్నిధిలో మహాదోపిడి, శ్రీశైలం ఆలయంలో ప్రతి పనికి మామూలు వసూలు చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా అనుచరులు, దేవస్థానంలో ఏ టెండర్ అయినా 7% బీ ట్యాక్స్ చెల్లించాల్సిందే, దాతలు భవనాలు నిర్మించాలన్న కమిషన్ సమర్పించుకోవాల్సిందే, శ్రీశైలం మండలంలో ఇసుక కంకర టన్నుకు 100 చొప్పున బీ ట్యాక్స్, సున్నిపెంటలో మద్యం దుకాణాల నుంచి నెలకు 2 లక్షలు వసూలు, డబ్బులు ఇవ్వకపోతే ఒక్క పని జరగదు, అవసరమైతే దాడులకు వెనకాడే ప్రసక్తి లేదు. ఏదైతే శ్రీశైలం నియోజకవర్గంలో కొలువైనటువంటి మల్లన్న ఆలయంలో, శ్రీశైలం మల్లన్న ఆలయంలో కూడా దోపిడీ జరుగుతోంది. టెండర్లలోనూ ఇతర అంశాల్లోనూ అక్కడ స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనుచరులు దోపిడీకి పాల్పడుతున్నారు. అవే కాకుండా మద్యంలోనూ ఇతర వ్యవహారాల్లో కూడా వారికి మద్యం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోందంటూ ఒక వార్తనైతే మనం చూడొచ్చు. అటల్ ప్రేరణతో దేశాభివృద్ధి అంటూ నిన్న తిరుపతిలో అటల్ మోదీ సుపరిపాలన యాత్రలో భాగంగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ అక్కడ వాజ్పేయి విగ్రహావిష్కరణ చేసి అక్కడ సభలో ప్రసంగించారు. ఆయన అటల్ బిహారీ వాజ్పేయి చేసినటువంటి అభివృద్ధి పనులను ఆయన ప్రస్తావించారు. కో లివింగ్ ఇన్వెస్ట్మెంట్ అంటూ ద్వితీయ నగరాలు, పట్టణాల్లో పెరుగుతున్న ట్రెండ్, సాధారణ అద్దెతో పోలిస్తే కో లివింగ్ ఎక్కువ ఆదాయం, అద్దె కన్నా వార్షికంగా 35 నుంచి 40% ఎక్కువ వచ్చే అవకాశం, నిర్వహణ మొత్తం చూసుకునేందుకు ప్రత్యేక ఏజెన్సీలు, విజయవాడ, వైజాగ్ తదితర ప్రాంతాల డిమాండ్. ఇప్పటికే హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు లాంటి పట్టణాల్లో కో లివింగ్ హాస్టల్స్ చాలా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో పెట్టుబడులు కూడా అలా పెట్టడం ద్వారా ఇన్వెస్ట్ చేస్తే 35 నుంచి 40% ఆదాయం ఎక్కువ వస్తుందన్నటువంటిది ఈ వార్తను బట్టి మనకు అర్థమవుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో 2వ విడతలో కాంగ్రెస్ జోరు, వృద్ధాప్య సునామీని ఎదుర్కొంటాం, జెరియాట్రిక్ సొసైటీ ఆఫ్ ఇండియా సదస్సు పిలుపు, అమెరికాలోని బ్రౌన్ వర్సిటీలో కాల్పులు, భార్య ఉసురు తీసి మృతదేహంతో స్టేషన్కు పల్నాడు జిల్లా మాచవరంలో దారుణం, వాణిజ్య సముదాయంలో భారీగా అగ్ని ప్రమాదం, గుడివాడలో 1 కోటి పైగా నష్టం, రోడ్డు పనికి 50 లక్షలే, ఉపాధి హామీ పథకం అంతకు మించితే అనుమతి లేదన్నటువంటిది ఒక వార్త. అదేవిధంగా ఆంధ్రజ్యోతిలో హైడ్రోజన్ రైలు వచ్చేస్తోంది, గ్రీన్ ఎనర్జీ హబ్లో చేరనున్న భారతీయ రైల్వే అంటూ ఒక వార్త. బీజేపీ ఎన్డీఏలోనే ఓటు చోరీ ఉంది, కాంగ్రెస్లో సత్యం అహింస అనేటువంటిది ఉందంటూ రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఓట్ చోర్ గద్దీ చోర్ మెగా ర్యాలీలో రాజ్యాంగ ప్రతినిధులతో రాహుల్ గాంధీ, ఖర్గే, సోనియా గాంధీ పాల్గొన్నటువంటి వార్త. ఇక సూర్యాలో కూడా ఉగ్రవాదాన్ని సహించేది లేదన్న మోదీ సిడ్నీకి సంబంధించినటువంటి దానిపైన ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన కాక్జెట్, టార్గెట్ పూర్తి కాకపోయినా చర్యలు తీసుకోకూడదని వినతి, ఉద్యోగాలు ఇవ్వకపోయినా ఎంఓయూ రద్దు చేయకూడదంటూ షరతు. 19న బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం, తెలంగాణ భవన్కు చేరుకోనున్న కేసీఆర్. విశాఖలో నేవీ మారథాన్ పండుగ వాతావరణం, తిరుపతిలో వాజ్పేయి విగ్రహావిష్కరణ,
ప్రజాస్వామ్యంలో ప్రమాదం, దేశానికి త్వరలో కొత్త ప్రధాని అంటూ మరాఠీ వ్యక్తికే పీఎం అయ్యే అవకాశం, పిల్లై విడుదలతో అది ముడిపడి ఉంది, సంచలన వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ అంటూ ఒక వార్త. ఇది ఇవాల్టి ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం. చూస్తూనే ఉండండి కేటీవీ.